Hello guys, good evening. Welcome back to the part 2 of Guntur Arunachalam unplanned trip. తమిళోడు అనిపించాడయ్యా నిజంగా. విజయ్ రంగులు ఈ వ్యవహారం మోడిఫికేషన్స్ అన్ని ఆ మల్లు స్కేర్ లైట్స్ లేడండి, వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు బాబులు. అంతేలే ఇంచుమించుగా. అదండి వెనక కొంచెం ముందు రైట్ సైడ్ వెళ్తే అదే తిరుపతిలోనే ఉన్నాం ఇప్పుడు మనం. అలా మెల్లగా క్రూజ్ అవుతున్నాము చిత్తూరు వైపు. దారిలోనే కదా వినాయక స్వామిని దర్శనం చేసుకుందాం, అసలు మూమెంట్ ఏంటి చూద్దాం అని చెప్పి కాణిపాకానికి బయలుదేరాము. అన్ప్లాన్డ్ ట్రిప్స్ లో మళ్ళీ ఇది ఒక అన్ప్లాన్డ్ ట్విస్ట్. సపోర్ట్ ఉండాలి దేనికైనా. పరిగెడతామే ఇంకా ఛాన్స్ చూసుకుని. కాణిపాక దర్శనం చేసుకుందాం, ఎటు 8-9 వెళ్తాము. ఇంకెంత 180 కిలోమీటర్లు అంటే అంతేలే, అక్కడి నుంచి ఒక 150 సరదాగా కొట్టేయచ్చు 2-3 గంటల్లో. ఈ లొకేషన్ చూడండి, అంతలో చాలా బాగున్నాయి కదా. అటు తిరుపతి కనపడేది, ఇటు కాదు తిరుపతి కనపడుతుంది. గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి ఎప్పుడో మాకు మరి మళ్ళీ దర్శనం ఇప్పించేది. లెట్స్ సీ. అదే పుష్ప సినిమా లేదండి, శేషాచలం కొండలు అంటారే అవే ఇవి. అన్ని శేషాచలం రేంజెస్, మామూలుగా ఉండదు అసలు, అద్భుతం. చూడండి, హైయెస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళే అంటే 980 మీటర్స్ అంటే అంతేలే 3200 అడుగులు 3300 అడుగులు అలా ఉంటుంది ఇంచుమించుగా. హైయెస్ట్ పీక్ ఈ శేషాచలం రేంజెస్ లో. పార్ట్ 2 కూడా సగం జర్నీ ఉంటుంది, సగం మన లొకేషన్స్ కవర్ చేద్దాం. కాణిపాకం వెళ్తే కాణిపాకం దాకా. యోలో బస్ చూడండి, ఆ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి మన కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. తమిళనాడు మన ఏంటి కాట్పాడి బెంగళూరు సెక్షన్ లో చూసుకుంటే కొబ్బరి తోటలు అద్భుతం. బ్యాక్గ్రౌండ్ ఆ మౌంటైన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, భలే ఉంటుందండి ఆ లోక సీనిక్ మాత్రం. సేమ్ ఇలాగే. కాకపోతే ఇక్కడ రోడ్డు ఇదంతా కొబ్బరిది. అదిగో రైట్ సైడ్ మీకు కనపడుతుంది కింద కొబ్బరి తోటలు ఇవన్నీ. ఓల్డ్ రోడ్ ఎండ్స్, ఓల్డ్ రోడ్ ఎండ్స్ ఓ రకంగా కనపడుతుంది. కాణిపాకం కొట్టాడు 57 కిలోమీటర్లు లెఫ్ట్కి. అదండి మంచి విషయమే కదా, యాత్రలో యాత్ర. ఇదేంటి రైట్కి వచ్చేస్తుందండి కానీ బాబాయ్కి ఏం కుదరలేదు అక్కడ, మెరకుంది ఇక్కడ. ఎందుకని ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇదిగోండి కాణిపాకం 57, 65 చిత్తూరు, బెంగళూరు 240. అది మూమెంట్ అన్నమాట. చూద్దాం ఎలా జరుగుతుంది జర్నీ. అన్ఎక్స్పెక్టబుల్ కదా. ఈ ప్లాన్ వేస్తామని అనుకున్నావా? అనుకోలేదు. ఒక్కనే ఏదో సరదాగా వచ్చేసి ట్రైన్ వీడియో ఒకటి ఎప్పుడు వదిలినట్టు వదులుదాం అనుకున్నాను. మొత్తం అంత తారుమారు అయిపోయింది కదా. శేషాచలం కొండలండి. ఇదంతా చూడండి, అసలు బ్యాక్ డ్రాప్ ఏంటో చూడండి. మామూలుగా లేదు కదా. హై స్పీడ్ క్రూజింగ్ మామూలుగా లేదు. అవ్వారం కష్టకాలు ఆడిటివి. కుదిరితే మ్యూజిక్ పెడదాం.
బాబా చాలా బాగుంది. నైస్, ఎక్సలెంట్ లొకేషన్ కదా. రికార్డింగ్ కూడా పెద్ద ఈజీ ఏం కాదు అక్కడ. లొకేషన్ సరిగ్గా రావాలి, సాటిస్ఫై అవ్వాలి మనం, చాలా ఉంటది. అప్పటికే మా వాడు పిలిచి గుర్తు చేస్తున్నాడు, అదిగో అది చూడు, అదిగో ఇటు చూడు, అదిగో అచ్చేయి ఇచ్చేయి అని. అచ్చంగా రోడ్డు జర్నీ చూపిస్తున్నావు ఏంటిది, కొంచెం అచ్చేయి ఇచ్చే అని సజెస్ట్ చేస్తున్నాడు. రైట్, మరి చూడండి ఎంత బాగున్నాయో. ఇదే క్యామ్ తీసుకుని ఇదే ఫోను హిమాచల్ కొట్టాలి, లడాక్ హిమాచల్. అక్కడ ఇంకా అసలు సూపర్ కాంపాక్టబిలిటీ. రైట్, ఇలాంటి మౌంటైన్స్ కనపడతాయి. ఇంకా లొకేషన్ అంతా ఇంతే, ఇంకా కొంచెం ఆ వెల్లూరు అదంతా దాటేదాకా. అసలు కంటిన్యూస్ వీడియోస్ చూసారా, కట్ కూడా చేయలేదు. ఎంత అద్భుతంగా ఉంది లొకేషన్ కానీ ఏదైనా. Okay, right. We'll continue. మా గాదంకో టోల్ ప్లాజా అంట. చూద్దాం ఇదేంటండి బాబు వ్యవహారం, ఫస్ట్ ట్యాగ్ లేకుండా. అదండి చెప్పా కదా, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ లోనే అన్ఎక్స్పెక్టెడ్ ఒక గుడి తగిలింది ఇక్కడ టౌన్ కి. యాదిగో గణపతియే నమః కాణిపాకం టెంపుల్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాంగా. దర్శనం అయ్యే మూమెంట్ ఉంటే తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని బయలుదేరిపోతాము ఇక్కడే రైట్ సైడ్కి. అండ్ నెక్స్ట్ కుదరకపోతే రేపు మార్నింగ్ తప్పకుండా, కానీ ఇప్పుడే జరగాలని కోరుకుంటున్నాం. గుడ్ సైన్. మరి రైట్, స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. మీకు ఎలా అంటే జనరల్గా నా జర్నీ ఎలా సాగుతుందో వర్చువల్గా మీకు అలా చూపిస్తాను. బట్ ఆ టెంపుల్ హిస్టరీస్ అవన్నీ చెప్పాలంటే స్థల పురాణాలు మంచి లొకేషన్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో చెప్తాను, మీకు అర్థమైపోద్ది. అంతేగాని ఇలాగ రాగా చెప్పలేను. వీడియో రాగా ఉంటుంది కానీ ఇది మాత్రం అంత ఉండదు. హిస్టరీ మాత్రం చెప్పలేను ఈజీగా. మంచి విలేజ్ రోడ్లోకి వచ్చామండి. 3 కిలోమీటర్లు అలా ఉంటుంది, బై ది హైవే కాదు, చూసుకోట్టు. ఓకే అండి, చూద్దాం జర్నీ ఎలా సాగుతుందో. ఇక్కడంతా కొండ, ఇసుక ప్రాంతం ఏంటో మరి, ఇసుకగా ఉంటుంది. మా కోస్టల్ ఆంధ్ర అంత ఉండదులే కానీ అలా ఫీలింగ్ కలుగుద్ది కొన్నిసార్లు. ఇసుక అన్ని కొండ ప్రాంతాలు పక్కా. ఇది మాత్రం ఏం రోడ్లు రా నాయన. ఊపేస్తుంది. అసలు మేము అక్కడ కదలను కూడా కదలలేదు, హైవే మీద ఒళ్ళు కదలకుండా వచ్చాం చక్కగా. ఓహో పర్లా.
ల్యాగ్ చేయకుండా తొందరగా తేల్చేద్దాం మెయిన్ విషయాలు ఏంటి అదంతా అని. లొకేషన్ అదంతా చూపిద్దామని అంతే. డిస్ట్రిక్ట్ కి ఒక సీనరీ ఉంటుందండి, సినిమాటిక్ అంటే పిక్చరేట్ సినిమాటిక్ అది షార్ట్స్ అన్ని ఉంటాయి కదా నేచర్ది. సో అలా డిస్ట్రిక్ట్ ఒకటి అందం ఉంటుంది. అలా ఈ చిత్తూరులో పానపాకం పక్కన మళ్ళీ దర్శనం చేసుకుని ఇటు నుంచి ఇటు వచ్చేసి ఎక్కేసి బయలుదేరిపోవడం. ఇంకెంత ఇక్కడ నుంచి అరుణాచలం 130 140 అంతే. రైట్ లెఫ్ట్ కాణిపాకం పార్ట్ 2, తర్వాత చెన్నైలోకి వెళ్ళాక పార్ట్ 3 చూద్దాం హౌ ఇట్ విల్ బి. బాగున్నాయి కదా లొకేషన్ చక్కగా. ముందుగా లెఫ్టే క్లియర్గా చూపిస్తున్నాను. నా వీడియో చూసుకుంటా గుడికి వచ్చేయచ్చు ప్రశాంతంగా, అంత క్లారిటీగా. మీకు దగ్గరగా ఉంది కనిపెట్టేయగలరు అన్న క్షణంలో ఆపేయచ్చు. అది లెఫ్ట్కి తిరుగుతాము. స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ కాడి నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతాము. రైట్ చూద్దాం. ఇదిగోండి ఇదంతా కాణిపాకం టౌన్. విఘ్నేశ్వర జిల్లా పరిషత్ స్కూల్ అంటది, మంచిది అసలు చక్కగా. ఇక్కడ రైట్ అది కొంచెం చెప్పల ఆర్చ్ అని, ఆర్చ్ నుంచి ఇటువైపు. ఏం రానియా? ఓ ఇక్కడ అలా కాదు. ఏంపా మీదకు వస్తా అండావు? బాగుంటుందిలే వాళ్ళ స్లాంగ్ కూడా చక్కగా క్యూట్గా. ఏంపా మీదకు వస్తా ఉండావు, వచ్చా ఉండావు? ప్రకాశం వాళ్ళు వచ్చా అంది, పోతా అంది. ఏడు నిద్రగాడి అనుకుంటా మీదకు వస్తున్నాడు. ఆహా అని ఆపుతున్నాడు. ఎన్నానా ఎవడ కాదు ఎవలో తన 60 తాజాగా అందిన శుభవార్త మిత్రులారా, కాణిపాక దర్శనం ఒక అరగంటలో అయిపోతుందట. వాటర్ సర్వీసింగ్ ఇది ఇంతలో ఈలోపు కొట్టించి ఇస్తా ఉండొచ్చుగా. అబ్బో లేదులే. వే టు టెంపుల్ లెఫ్ట్. అదండి విషయం. బాగుంది కదా. లెట్స్ కంటిన్యూ. హాఫ్ అన్ అవర్ అంటండి. కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతున్నారే, ఛానల్ అయింది. పద పద పద. ఇక్కడ నుంచి రైట్ బాతింగ్ ప్లేస్, స్నానాలంట ఇక్కడ. కానీ మేము పొద్దున్నే స్నానం చేసి వచ్చాంగా, కాళ్ళు వీళ్ళు కడుక్కోవాలి మరి, పవిత్రంగా ఉండాలి కదా కొంచెం. అది ఆ లొకేషన్స్ కూడా అదిపాటు దిగాక చూద్దాం. ఏమండి కాణిపాకం వచ్చాము దర్శనం చేసుకుందాం అని. పెద్ద హార్బాడల్ అంగులు, ఏం ట్విస్టులు రా నాయన. ఏందంటే ఇప్పుడు టైం సరిపోదు, గిరి ప్రదక్షిణ చేయాలి కదా మళ్ళీ. అసలే లేట్గా వెళ్ళాము, ఎలాగని చెప్పి తారుమారు అయిపోద్ది ప్లాన్ అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము. రేపు మార్నింగ్ వస్తా దర్శనం చేసుకుందామే. ఇప్పుడు ఇంకా నార్మలే, ఎంజాయ్ చేద్దాం అంతా. వంచోసుకుందామని వెళ్ళాము, అవ్వలేదు. కాణిపాకం వచ్చి మరమరాల మసాలా తిని వెళ్తున్నాము, భక్తి శక్తి ఏమీ లేకుండా. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ స్విచ్ ఈజ్ ఆఫ్. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సరే పెట్టుకుంటున్నాను నేను. ఓకే జర్నీ స్టార్ట్ చేద్దాం. అబ్బా బాధ వేస్తుంది. ఎందుకు రేపు మార్నింగ్ వద్దాంలే కొంచెం ఒకటి ఇది ఉంటుంది కదా గిల్లి, ఏంట్రా బాబు ఇదని అని ఏం ఉండదులే.
రేపు వచ్చేయచ్చు ఫాస్ట్గా. ఎలా వచ్చామో అలా వెళ్తున్నాము కామెడీగా. ఓకే నైస్, కంటిన్యూ చూద్దాంలే. అదిగోండి మనం ఏ కార్నర్లో నుంచి వచ్చి బి కార్నర్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము కాణిపాక టౌన్ బయటికి. దర్శనం అయితే అవ్వలేదు, టైం పట్టిద్ది అన్నారు. సర్లే రేపు ఎటు వస్తాం కదా అని చెప్పి ఆగాము. విల్ గో లేటర్ టుమారో. రేపు వస్తా చేసుకుందాం. గణేష్ మహారాజ్కి జై. చిత్తూరు మామిడికాయలు, చిత్తూరు ఇదంతా ఈ ల్యాండ్స్కేప్స్ లోనే పండేది. ఇక్కడ నుంచి కొంచెం కిలోమీటర్ 100 మీటర్ల దాకా ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుని కొటేటివే 120 కిలోమీటర్లు. మా ఫ్రెండ్ దిలీప్ ఉన్నాడండి, వాడికి మావాడు బొంగల దిలీప్ అని పేరు పెట్టాడు. మనిషి కూడా అంతే ఉంటాడులే. బోల్ మళ్ళీ అంటాడు బొంగల్ దిల్లీ, బొంగల్ దిల్లీ, బొంగల్ బొంగల ఫస్ట్ ఇయర్ ఏదో చేస్తున్నాడు ముందు. సర్లే కానీ అదిగోండి రైట్ సైడ్, ఇక్కడ నుంచి రైట్ సైడ్, రైట్ హైవేలోకి. ఇంకా సరిగ్గా వెల్లూరు, కాటుపడి, అన్నామలై, తిరువన్నామలై చూసుకోవాలి కదమ్మా. ఎంఎస్ నారాయణ గారు అన్నట్టు చూసుకోవాలి కదమ్మా. రైటా? ఓకే, లెట్స్ గో ఫర్ అనదర్ షాట్. తమిళనాడు బోర్డర్స్కి వచ్చాము. మామూలుగా లేదు, ఎఫ్ఎం వింటా ఉన్నాంలే. కొంచెం అదేలే, రాత్రి అవ్వబోతుంది కదా, సాయంత్రం డస్క్ కూడా కాదు, ఇంకా రాత్రి అయిపోయింది మ్యాక్సిమం. అలా వెల్లూరు హైవే నుంచి రైట్ సైడ్కి వచ్చేయాలి, అంటే వెల్లూరు వెళ్ళాలిగా. అందుకని ఇక్కడ నుంచి కొంచెం ఫారెస్ట్ రోడ్డు, సీనిక్ రోడ్డుగా బాగుంటుంది. చూడండి ఎంట్రన్స్ అలా అదిరిపోయింది కదా. వెరీ గుడ్, నైస్. వావ్, 10 టైర్. 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి బస్సు కొంటారండి. దాని మీద మొత్తం పీల్చేస్తాడు. అదృష్టవంతుడు అయితే లాభాల్లో ఉంటాడు, లేదా ఇబ్బందులు పడుకుంటా ఉంటాడు. ఏముంది అసలు, చాలా రిస్క్లే మోటార్ ఫీల్డ్ అనేది ఈ రోజుల్లో. బాగున్నాయి కదా చక్కగా. ఇంతే క్రూజ్ అవుతూ ఉండాలి మెల్లగా. ఇంకో 100 కిలోమీటర్లు ఉందిలే డెస్టినేషన్, సరదా కొట్టేయచ్చు. ఓకే మరి పిలిచి ఇదిగండి నాందా సెందిల్ అన్న నామకార్థానికి న్యాయం జరిగింది. న్యాయం జరిగింది. తమిళనాడు ఇందా చెప్పలా, కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి సరదాగా దూసేస్తామని అలా దూస్తున్నాము. 2 లైన్ ఇదంతా స్టేట్ హైవేలు. మా సురేంద్ర అడిగాడు ఇందాక, ఎందుకని అంత రోడ్లు కొట్టలేవు స్పీడ్ అంటే, దానికి ఏంటంటే గూగుల్ ఎప్పుడు ఈజీ అండ్ షార్టెస్ట్ వేనే ప్రిఫర్ చేస్తుంది కదా. అది హైవేలు ఉన్నాయి, పాట్ లైన్స్ లో ట్రంక్ రూట్లో వెళ్ళిపోవచ్చు అటు నుంచి అటు, కదా లాంగ్ అయిపోద్ది. అందుకని ఇలాంటి షార్ట్ రూట్స్ లో వెళ్తాం. చూడండి అసలు ఓల్డ్ బనియన్ ట్రీస్ హైలైట్ గా ఉన్నాయి చూడండి. ఇంప్రెసివ్ రా నాయన, ఈ రోడ్లంతా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అసలు బాగున్నాయి కదా. నైస్, గ్రేట్. రోడ్ ఫారం వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో పార్ట్ ఆఫ్ శేషాచలం అడవులు అయిపోయినాయిలే. ఇంకా తమిళనాడు అని నీలగిరి మౌంటైన్స్ అని కూడా అనొచ్చు, అంటే ఆ ఫుట్ హిల్స్ లాగా వెస్టర్న్ ఘాట్స్కి. రైట్, లెట్స్ సీ. ఇదిగోండి తమిళనాడులోకి అడుగు పెట్టాము. వెల్లూరు 15 కిలోమీటర్, గుడియాట 37,
శ్రీపురం 22, తిరువన్నామలై 97. வணக்கம் வணக்கம், நான் தான் செந்தில் அண்ணா. நான் அண்ணா பேச போறேன் இப்போ தமிழ்நாட்டுல. நம்ம இப்ப போற இடம் திருவண்ணாமலை, அருணாச்சலம். நல்லா இருக்குது. அந்த சாமியோட தரிசனம் பண்ணி நாளைக்கு రిటర్న్ వాంగணும். హిందీ తమిళ్లో కూడా వేస్తున్నారు అనుకోబాగండి. సరదాగా అప్పుడప్పుడు కొన్ని నేర్పిస్తా ఉంటాను, నేర్చుకోండి. రైటా? ఓకే. మరి దురాయ్ మురుగన్ బీఈడి కాలేజ్ అంటండి, కాట్పాడిలో. మేమే కాట్పాడి వచ్చేసాం. కాట్పాడి టౌన్, సిటీ అని అనుకోండి, టౌన్ అని అనుకోండి. వెల్ డెవలప్డ్ అర్బనైజేషన్ కలిగిన టౌనే కాబట్టి ఇట్స్ ఓకే, సిటీ లెక్కే. వేలూరు డిస్టిక్ తమిళనాడు నుంచి ఫస్ట్ వచ్చింది. రైటా? అదిగా తమిళ్ జిలేబీలు వెళ్ళే ఉంటాయిలే. క్రిస్టియన్ పెట్టాయంట ఊరు పేరు. మూమెంటే. ఇప్పుడు ఇక్కడ నుంచి వేలూరు సిటీలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి నేషనల్ హైవే పట్టుకోవాలి. మళ్ళీ వేలూరు చెన్నై హైవేలో కలుస్తాం ఊర్లో నుంచి వెళ్ళి. కొంచెం అదొకటే ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేస్తే సరిగ్గా వెళ్ళిపోవచ్చు. నో ఇష్యూస్. లెట్స్ గో. ఇదిగోండి కాట్పాడిలోకి వచ్చాము. సరిగ్గా కాట్పాడి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ కింద ఉన్నాము. లెఫ్ట్. అదిగా పీసీఎం నడుస్తుంది పూ అని. ఇక్కడ వెల్లూరు హాస్పిటల్ ఉందండి, ఫ్రీగా వైద్యం చేస్తారు. అందుకే నార్త్ వాళ్ళు, వెరీ పూరెస్ట్ స్టేట్స్ లైక్ బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వీళ్ళందరూ అదేది కదా. అందుకని ఈ వెల్లూరు హాస్పిటల్, ఈ కాటపాడి ఫేమస్. పర్లా బాగానే ఉంది కాట్పాడి టౌన్, బారుగా ఒక విధిగా ఉంది. రైట్. మరి చూద్దాం ఎలా సాగుద్దో. ఇదే మెయిన్. ప్రతి టౌన్కి, ప్రతి సిటీకి ఎకనామికల్ స్ట్రీట్స్ ఉంటాయి కదా. లైక్ మంగళగిరి పానకాల స్వామి గుడి స్ట్రీట్ ఒకటి ఎకనామిక్ కారిడార్. అలాగే గుంటూరుకి బ్రాడీపేట, వన్ టౌన్ పట్నం బజారు, ఇలాగూ ఈ కాట్పాడికి. వాళ్ళు తమిళ వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, డామినేషన్ ఎక్కువ, షో చేస్తారు. పర్లేదండి, హై అసలు గట్టిగానే ట్రాఫిక్ ఉంది సోమవారం అంతాను. మబ్బట్టింది, క్లౌడీ ఈవినింగ్, వాన పడే సూచన అయితే ఉంది. మోస్ట్ ప్రాబబుల్లీ పడవచ్చు. ఈ టైంకి మేము వేర్ దెర్ ఈజ్ నో క్లౌడ్స్ ఆ ఏరియాలోకి వెళ్ళొచ్చుగా. చూద్దాం. వీ కాంట్ ప్రెడిక్ట్ అవర్ నేచర్. లెట్స్ సీ. మా ఇప్పుడు దొరికిందిరా మోక్షం ఈ బండిని ఓవర్టేక్ చేయడానికి. దాని నుంచి తెగ చావ పడుతున్నాడండి, ఇసుక పడుతుంది. హీరో ఎవరో కానీ అక్కాయని ఎక్కించుకుని వస్తున్నాడు ఇటువైపు. తమిళనాడు, తమిళల సామ్రాజ్యమైన తమిళనాడు, కాట్పాడి. అంటే ఇప్పుడు ఈ కాట్పాడి, ఈ జోలార్పేట ఇవన్నీ తమిళోళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ 3 స్టేట్ పాపులేషన్ దొరుకుతారు ఇక్కడ. లైక్ తెలుగు పీపుల్ దొరుకుతారు, ఆంధ్రులు, కర్ణాటకాస్ దొరుకుతారు, తమిళులు దొరుకుతారు, కేరళ మల్లూస్ కూడా దొరుకుతారు లిటిల్ బిట్. 3 ఏరియాలో 3 రాష్ట్రాలు కలిసిన ప్రాంతం కదా ఈ కాట్పాడి స్టేట్స్, మన బోర్డర్స్ అన్ని. బంగారుపేట అవన్నీ అబ్బా తమిళనాడు చప్రీస్ అండి, నిజమండి. అదిగా తమిళనాడు చప్రీ.
నమ్మ ఎలా భయంగా పోగరే పాటలు ఉంటాయి ఇక అలాంటి బాబులు ఇల్లు ఏం చెప్తా రైట్. ఇక అదిగా డ్రామా బిగిన్స్. ఏమీ లేదు, వాళ్ళ ఏరియా కదా, కొంచెం ఎలా అయినా చేసుకోవచ్చు కదా వాళ్ళ ఏరియాలో. మన ఏరియాలో మనకి ఎలా స్థాన బలం ఉంటుంది, అలా గజేంద్ర మోక్షం లాగా స్థాన బలం ఉంటుంది వాళ్ళకి. లెట్స్ గో. ఏమండి అసలు ఆ లొకేషన్ చూడండి, ఫ్యాబులస్ కదా, అసలు చాలా బాగుంది ల్యాండ్స్కేప్ మాత్రం. ఇంకెక్కడి నుంచే హైవే ఎక్కేస్తాం. బాబా వెల్లూరు సిటీ అద్దరిపాటుకు ఉంది. ఇదంతా వెల్లూరు అవుట్స్కట్స్లే. అవుట్స్కట్ అంటే ఒక మాట చెప్పడానికి సంబంధమే లేదు, కాకపోతే ఆ స్టైల్, ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. కాట్పాడి, వెల్లూరు ఇదంతా. అది అటు 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అయితే వెల్లూరు సిటీ. ఆ కనిపించేదంతా సిటీ అండర్లోనే ఉంటుంది. మనకు విజయవాడ, గుంటూరు, తెనాలి ఎలాగో అలా ఉంటాయి ఇవన్నీ. కాట్పాడి, వెల్లూరు ఇదంతా. ఇదిగో వెల్లూరు, ఇది కూడా. చూసారా కాట్పాడి పక్కనే వెల్లూరు, అలా ఉంటుంది మూమెంట్. ఆ చివర 15 కిలోమీటర్ల దాకా వెల్లూరు సిటీ పెద్దది. మళ్ళీ అటు నుంచి ఈ చివర కాట్పాడి దాకా ఉంటుంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్, వెల్లూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం ఇప్పుడు, వెల్లూరు టౌన్, వెల్లూరు సిటీలో. రైట్, అది కిందకి ఇంకా డైరెక్ట్గా వెళ్తామే. రైల్వే స్టేషన్ ఆ పక్కనే, అదే రైల్వే స్టేషన్, అదే రైల్వే స్టేషన్. అదిగోండి కలకత్తా, విజయవాడ, చెన్నై 568 అంటే 568లో 30 కిలోమీటర్లు తీయండి. 538 కిలోమీటర్లు వచ్చాము ఇప్పుడు. పైన హైవే, ఇప్పుడు మనం అటే కలిసేది హైవేలోకి రైట్ సైడ్. రైట్ ఈ పైకి ఎక్కుతాము. పెద్దదండి అసలు వెల్లూరు కూడా. హోటల్ రాయల్ గ్రాండే అంట. నమ్మ వీడి అంటే మన ఇల్లు అని, నమ్మ వీడు మన ఇల్లు. ఎంత టౌన్ అయిపోయింది. లెఫ్ట్ తమిళనాడు బస్సు డామినెన్స్ చూడండి. ఏంటి TN 25 నో, ఐ మీన్ N 0329 ఓల్డ్ బండి ఇది. BS2 BS3. లెట్స్ కంటిన్యూ. అయిపోయింది ఇంకా హైవే ఎక్కేసేయడమే. మెల్లగా అటుబడి. రైట్. మరి మాలయ వరది అంటారు, వాన వస్తుంది అని. తమిళ రాంగాల్ని ఇలా మాలయ వచ్చింది మేఘాల్లో నుంచి. మెల్లగా ముందుకు సాగుతున్నాం తిరువన్నామలై రోడ్లోకి. ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఇంకా మూమెంటే, చకాచకాలు ఆడిచ్చేయచ్చు. కొంచెం ఇది వెల్లూరు అవుటర్లో ఉన్నాము. వాన స్టార్ట్ అయింది. నైట్ గిరి ప్రదక్షిణకి చేసేటప్పుడు పడకుండా ఉంటే చాలా అయ్యా. ఫోర్కాస్ట్ ఏమో చూపించట్లేదు వాన, మరి బేస్డ్ ఆన్ అవర్ లక్ చూద్దాం. తమిళనాడు సిగ్నల్స్ చూడండి, జిలుబులు అనుకుంటా. ప్రేక్షకులారా, వేపర్చలో చీకటి పడింది చూసారుగా. అంత క్లారిటీ ఏమీ ఉండదు మూమెంట్. ఇంకా తిరువన్నామలై బైపాస్కి వచ్చాం. ఇలాగే 2 రోడ్డు ఉంటుంది, మీదకి వస్తూ ఉంటా, తప్పించుకుంటా స్కిల్ఫుల్గా వెళ్ళిపోతూ ఉండాలి. తిరువన్నామలై దగ్గరలో లేదా తిరువన్నామలై వెళ్ళే మధ్యలో ఏమన్నా స్పెషల్స్ ఉంటే క్యాప్చర్ చేస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫీల్ బోర్డ్. థ్యాంక్ యూ. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అంటే తమిళనాడు
రోడ్స్ అన్ని తిరిగేసాము, ఎటెటో వెళ్ళిపోయాము. చాగంటి గారి ప్రవచనాలు వినుకుంటా. అదిగోండి గూగుల్ తల్లి కూడా అరుస్తుంది మ్యాప్లు. రీచ్డ్ అయిపోయాం, ఇంకా అబౌట్ టు రీచ్. జస్ట్ 2-3 కిలోమీటర్స్ లో దూరంలో ఉన్నాం తిరువన్నామలైకి. అక్కడికి వెళ్ళాక రూమ్ తీసుకుని నైట్ గిరి ప్రదక్షిణలో అది చక్కగా జరగాలని కోరుకుందాం. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అంత కాన్షియస్ గా ఏమీ మాట్లాడలేను, సో అది ల్యాగ్ అనిపించవచ్చు. డోంట్ మైండ్, థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళాక రూమ్ తీసుకున్న తర్వాత ఫార్మాలిటీస్ తీసి గిరి ప్రదక్షిణ అప్పుడు వేరే వీడియో మొదలు పెడదాం. ఓకే, అది కాదండి, చూడండి గుడి ప్రాంగణంలోకి బళ్ళు రానివ్వలేదు అస్సలు. అయితే నిజంగా పవర్ ఎగ్జిస్ట్, గాడ్ ఎగ్జిస్ట్ అన్నట్టు ఒక మనిషి వచ్చి తీసుకొచ్చాడు. ఒక అన్నయ్య చూపించడం మర్చిపోయా కానీ, ఈ గుండె అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, సరే మరి వచ్చాము లోపల గుడి ప్రాంగణంలోకి. సౌత్ క్యాబిన్ వైపు అంట, అదే గోపురం వైపు. ఉంటా.